హాయ్ అండి. అందరికీ నమస్కారం. మనం ముగ్గు వేసుకుంటూ మదురైలోని మీనాక్షి అమ్మవారి ఆలయ ఉత్తర ద్వారం వద్ద జరిగిన ఒక నిజమైన కథ గురించి తెలుసుకుందామండి. ఈ కథానాయకుడి పేరు పెరియస్వామి. కథలోకి వెళ్ళే ముందు అందరూ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అతని వయసు 60 సంవత్సరాలు. ప్రతిరోజు ఉదయం 6 గంటలకే ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఒక పసుపు రంగు చదరపు వస్త్రాన్ని పరిచి దానిపై పెన్నులు, పెన్సిళ్ళు, రబ్బర్లు, కంపాస్ బాక్సులు సర్దుకొని కూర్చునేవాడు. అది ఒక కాలిబాట దుకాణం. కానీ వ్యాపారం పెద్దగా సాగేది కాదు. పెరియస్వామికి ఒక నియమం ఉండేది. ఎవరైనా పిల్లలు పెన్ను కోసం వస్తే ఆయన మొదట ఇలా అడిగేవాడు: కన్నా, ఈరోజు నీకు పరీక్ష? ఒకవేళ ఆ పిల్లవాడు అవును తాత, ఈరోజు నాకు లెక్కల పరీక్ష ఉంది, పెన్ను మర్చిపోయాను అని చెబితే వెంటనే పెరియస్వామి తన దగ్గర ఉన్న మంచి పెన్నుని తీసి ఇస్తూ, ఇదిగో, ఇది నీ అదృష్ట కలం, వెళ్ళి 100 మార్కులు సాధించు అనేవాడు. దీని ధర ఎంత తాత అని అడిగితే, డబ్బులు తర్వాత ఇవ్వచ్చు కన్నా, ముందు పరీక్ష రాయి, నీ మార్కులు వచ్చాక వచ్చి చెప్పు, అప్పుడు డబ్బులు ఇవ్వు అని పంపించేవాడు. ఆ పిల్లలు నవ్వుకుంటూ వెళ్ళిపోయేవారు. మళ్ళీ ఎప్పుడూ తిరిగిరారు. పెరియస్వామి కూడా వారిని అడిగేవాడు కాదు. ఆయన భార్య తంగం కోప్పడుతూ ఉండేది. మీకేమైనా పిచ్చా? ఒక్క పెన్ను 10 రూపాయలు. ఇలా అందరికీ ఇస్తే మనం ఏం తింటాం? ఇంటి అద్దె ఎలా కడతాం? పెరియస్వామి తన పాత డైరీని తీసి చూపించేవాడు. అందులో తేదీల వారీగా ఇలా ఉండేది: 12వ తేదీ 3వ నెల 2010 రమేష్ మ్యాథ్స్ పరీక్ష పెన్ను బాకీ అని. మళ్ళీ 5వ తేదీ 6వ నెల 2011 సుమతి హిందీ పరీక్ష పెన్ను బాకీ అని. ఇలా ఆ డైరీ నిండా ఇలాంటివే బాకీలే ఉండేవి. సుమారు 3000 ఎంట్రీలు, అంటే 30,000 రూపాయల బాకీ. చూడు తంగం, ఇది అప్పు కాదు, పెట్టుబడి. ఏదో ఒక రోజు ఇది తిరిగి వస్తుంది అనేవాడు పెరియస్వామి. మీ పెట్టుబడి మట్టిలో కలిసిపోతుంది. మీకు ముసలితనం వచ్చేసింది. ఇప్పుడు ఎవరు తిరిగి వస్తారు అని తంగం నిట్టూర్చేది. 20 సంవత్సరాలు గడిచాయి. పెరియస్వామికి ఇప్పుడు 80 సంవత్సరాలు. కళ్ళు మందగించాయి. వినికిడి తగ్గింది. అయినా ప్రతిరోజు అదే ఆలయ ద్వారం వద్ద అదే పసుపు వస్త్రంపై పెన్నులు పెట్టుకొని కూర్చునేవాడు. కానీ ఇప్పుడు వ్యాపారం అస్సలు లేదు. పిల్లలంతా జెల్ పెన్నులు వాడుతున్నారు. అన్నీ ఆన్లైన్ అయ్యాయి. ఒకరోజు ఉదయం ఆలయ ద్వారం వద్ద ఒక ఖరీదైన కారు ఆగింది. కోటు, టై ధరించిన సుమారు 35 ఏళ్ల వ్యక్తి చేతిలో పూల గుచ్ఛంతో కారు దిగాడు. నేరుగా పెరియస్వామి దగ్గరకు వచ్చి ఆయన పాదాలకు నమస్కరించాడు. తాత, నన్ను గుర్తుపట్టారా? పెరియస్వామి కళ్ళు చికిలించి చూస్తూ, నాయనా, ముసలివాడినయ్యాను, కళ్ళు సరిగా కనబడ్డం లేదు అన్నాడు. తాత, 18 ఏళ్ల క్రితం నా 10వ తరగతి మ్యాథ్స్ పరీక్ష రోజున నా పెన్ను విరిగిపోయి చేతిలో పైసా లేక ఏడుస్తూ మీ దగ్గరికి వచ్చాను. అప్పుడు మీరు ఒక పెన్ను ఇచ్చి, ఇది నీ లక్కీ పెన్ను, వెళ్ళి 100 మార్కులు తెచ్చుకో అని పంపారు. డబ్బులు కూడా తీసుకోలేదు. పెరియస్వామికి పాత జ్ఞాపకాలు మెదిలాయి. నాయనా, నువ్వు, నేను మురుగన్ తాత. ఆ పెన్నుతోనే పరీక్ష రాసి 98 మార్కులు సాధించాను. కాలేజీకి వెళ్ళాను. ఈరోజు నేను పెన్నా టెక్నాలజీస్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ యజమాని. నా జీవితం మీరు ఇచ్చిన ఆ పెన్నుతోనే మొదలైంది. గుమ్మం దగ్గర నిలబడి వింటున్న తంగం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మురుగన్ ఒక కవర్ తీసి ఇచ్చాడు. తాత, ఆ రోజు నేను మీకు 10 రూపాయలు బాకీ పడ్డాను. ఈరోజు దాన్ని వడ్డీతో సహా తిరిగి ఇస్తున్నాను. లోపల 10 లక్షల రూపాయల చెక్కు ఉంది. పెరియస్వామి చేతులు వణికాయి. నాయనా, నాకు డబ్బు వద్దు. నువ్వు గొప్పవాడివయ్యావు. అదే నాకు చాలు. లేదు తాత, ఇది డబ్బు కాదు, మీ పెట్టుబడి లాభాలతో తిరిగి వచ్చింది. ఇక మీరు కాలిబాటపై కూర్చోనక్కర్లేదు. మీ బాధ్యత నాది అని అన్నాడు. మరుసటి రోజు పత్రికల్లో హెడ్లైన్ వచ్చింది: కాలిబాటపై పెన్నులు అమ్మే తాతకు సాఫ్ట్వేర్ అధినేత 10 లక్షల గురుదక్షిణ అని. ఆ వార్త చదివి మరుసటి రోజు ఇంకొక కారు వచ్చింది. తాత, నేను సుమతి, హిందీ పరీక్ష కోసం మీ దగ్గర పెన్ను తీసుకున్నాను. ఇప్పుడు నేను హిందీ టీచర్ని. తర్వాత రమేష్ వచ్చాడు. తాత, నేను ఇప్పుడు ఆడిటర్ని. నా మొదటి బ్యాలెన్స్ షీటు మీ పెన్నుతోనే రాశాను. ఒక వారం తిరిగేసరికి ఆలయ ద్వారం ఒక పెళ్లి ఇల్లులా మారిపోయింది. డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు, పోలీసులు అందరూ వరుసగా వచ్చి పెరియస్వామి పాదాలకు నమస్కరించి పూలు, పండ్లు, బహుమతులు ఇచ్చారు. తంగం పాత డైరీ తీసింది. 3000 ఎంట్రీలు, 30,000 రూపాయల బాకీ. కానీ ఇప్పుడు తిరిగి వచ్చింది 3 కోట్లకు పైగా. పెరియస్వామి కన్నీళ్లతో అన్నాడు. తంగం, నేను నీకు చెప్పాను కదా, ఇది అప్పు కాదు, ఇది మనం ప్రేమతో చల్లిన విత్తనం. ఇప్పుడు అది ఒక మహావృక్షమై అడవిలా పెరిగింది. ఈరోజు మదురై మీనాక్షి ఆలయ ఉత్తర గోపురం వద్ద ఒక పెద్ద స్టేషనరీ దుకాణం ఉంది.
దాని పేరు పెరియస్వామి పెన్ స్టోర్. ఆ స్థలాన్ని మురుగన్ కొనిచ్చాడు. అద్దె లేదు. ఆ షాపులో ఒక బోర్డు ఇలా ఉంటుంది: పరీక్షలు రాసే విద్యార్థులకు ఇక్కడ పెన్నులు ఉచితం అని. మీ మార్కులు వచ్చాక వచ్చి చెప్పండి, డబ్బులు తర్వాత చెల్లించవచ్చు. దాని కింద చిన్న అక్షరాలతో ఇలా రాసి ఉంటుంది. ఒక ₹10 పెన్ను జీవితాన్ని మార్చగలదు, నమ్మండి. మరి ఆ షాప్ని ఇప్పుడు ఎవరు నడుపుతున్నారో తెలుసా? సాఫ్ట్వేర్ కంపెనీ యజమాని మురగన్. వారానికి 2 రోజులు తన సూటు, టై తీసి ఆ దుకాణంలో కూర్చొని పిల్లలకు పెన్నులు ఇస్తుంటాడు. మీరు ఇచ్చేది కేవలం ఒక పెన్ను మాత్రమే కాదు, అది ఒక నమ్మకం. ఏదో ఒకరోజు ఆ నమ్మకం తిరిగి వచ్చి మీ పాదాలకు నమస్కరిస్తుంది. ఆ రోజు మీకు అర్థమవుతుంది, మీరు ఎప్పుడూ పేదవారు కాదు, మీరు ఎప్పుడు అత్యంత ధనవంతులే. మీరు ఎప్పుడైనా మదురై వెళ్తే ఆ ఉత్తర గోపురం వద్ద ఉన్న పెరియస్వామి పెన్ స్టోర్లో మీ పిల్లల కోసం లేదా మనవల కోసం ఒక పెన్ను కొనండి. ఆ పెన్ను వారి జీవితంలో ఏ అద్భుతాన్ని సృష్టిస్తుందో ఎవరికి తెలుసు? ఎలా ఉందండి స్టోరీ? నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. థ్యాంక్ యూ. బాయ్.